రామదాసు జీవితంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. దుఃఖమయం అయిపోయింది. అప్పటి వరకు ఇతన్ని ప్రోత్సహిస్తూ ఉన్న గ్రామస్తులు, వాళ్ళ మధ్యలో ఉన్న ఇబ్రహీం అనే ఒక మహమ్మదీయ వ్యక్తి. అతను కూడా ఒక అధికారి. అతను గోల్కొండ ప్రభువుకి చెప్పిన నేరాలు, వీటన్నిటి ఫలితం ఏమైందంటే, ఇతను సరైన సమయంలో శిస్తు కట్టలేకపోయాడు అనే ఒక నింద ఇతని మీద పడే ప్రమాదం కనిపిస్తుంది. ఆ ప్రమాద సూచనలను కూడా అక్కన మదనలు ఇచ్చేశారు. దేవాలయ ఉద్ధరణ నగలు, వాహనాలు చేయించాను, ఉత్సవ విగ్రహాలు చేయించాను, ఇవన్నీ చేయించాను అని తనకి తను సర్ది చెప్పుకుంటున్నా, తురుష్క సర్దార్లు, తురుష్క ప్రభువులు ఈ విషయాన్ని సామాన్యమైన విషయంగా తీసుకోకుండా పెద్దది చేస్తే అప్పుడు నా బతుకేమిటి ఏమిటి అని చెప్పేసేసి అతను రాత్రి పగలు కూడా చాలా విచారించడం మొదలుపెట్టాడు. ఆ విచారణ టైంలో అతనికి అనేక గీతాలు, అనేక దుఃఖంలో అనేక కీర్తనలు రాశారు. ఆ కీర్తనలు అన్నీ కూడా తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పే. అప్పటి వరకు వస్తున్న గీతాలు కీర్తనలు ఒకటి, ఇప్పుడు ఇక మీదట వస్తున్న గీతాలు కీర్తనలు ఒకటి. ఎందుకు తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పాయంటే చూద్దాం. రామదాసు తను ప్రతి సందర్భంలోనూ తను వ్యక్తపరిచిన భాష ఎలా ఉంది అంటే, ఒక వినూత్నమైన ఆలోచనలు, తన కష్టాలు చెప్పుకోవడం. రాముడు తన స్నేహితుడిగా భావించాడు, ఒక ప్రభువుగా భావించలా, స్నేహితుడిగా భావించాడు. అందుకని దగ్గర కూర్చోబెట్టి, చూసావా ఇలా అయింది, చూసావా మొన్న చేయించాను కదా నీకు, ఇలాగా మొన్న చేశానా నీకు, అంత ఖర్చు అయిందా అని ఇలాగ కష్ట సుఖాలు చెప్పుకునే ఇంత చనువు ప్రదర్శించాడు. అప్పటి వరకు దేవుడు అంటే అంత దూరంలో ఉండి కేవలం దండం పెట్టడం వరకు ఉన్న సాహిత్యం, భక్తి సాహిత్యాన్ని రామదాస్ కాస్త ఒక మలుపు తిప్పేశాడు, స్నేహితుడిగా చేసుకున్నాడు. తనకు వచ్చిన ప్రతి కష్టాన్ని విప్పి చెప్పుకున్నాడు. ఈ రకంగా చెప్పుకోవడంతో ఒక అతని సాహిత్యానికి ఒక విశేషమైన స్పందన వచ్చింది. స్పందన మాట పక్కన పెడితే అతను ఏ రకంగా తన ఇది చూపించాడో చూద్దాం. సరే, ఇప్పుడు తన ప్రమాదంలో ఉన్నాడు కదా, ఆ ప్రమాదానికి ఏ రకంగా తను దేవుణ్ణి వేడుకుంటున్నాడో చూద్దాం. ఏ తీరుగనను దయజూచెదవో ఇనవంశోత్తమ రామ, నాతరమా భవ సాగర మీదను నళినదళే క్షణ రామ. క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామ, దారిద్రము పరిహారము సేయవే దైవ శిఖామణి రామ. ఎవరిని నిందించలేదు తను. క్రూరకర్మలు ఏదో కర్మ చేసే ఉంటాను నేను, అందుకే నాకు ఇలాంటి ఆపద వస్తుంది. కానీ ఏం చేయమంటావు చెప్పు. ఈ దారిద్రాన్ని పరిహారం చేయమంటాడు. ధైర్యం లేకపోవడం ఒక దరిద్రం, పరిస్థితులను ఎదుర్కోలేకపోవడం ఒక దరిద్రం, కావలసిన ధనం లేకపోవడం ఒక దరిద్రం, తనని నమ్మించిన వాళ్ళు మోసం చేయడం ఒక దరిద్రం, తన మీద నేరాలు చెప్పడం ఒక దరిద్రం. ఇన్ని దరిద్రాల చేత నేను చుట్టుముట్టి ఉన్నాను కదా, ఏ రకంగా నన్ను నాకు పరిహారం ఇస్తావు అని చెప్పేసి అతను వేడుకున్నాడు. కర్మల్లో వైవిధ్యం ఉండవచ్చు, కానీ క్రూర కర్మ కర్మే. నువ్వు ఎంత కాదనుకున్నా కూడా ఇంతవరకే అని చెప్తే నువ్వు అంతకన్నా అధికంగా వాడడం అది ఏ రకంగా కూడా సమంజసనీయం కాదు. ఆ విషయం అతనికి తెలుసు. ఏదో రకంగా నన్ను గట్టెక్కించు, ఏ రకంగానో నన్ను చూడు అని చెప్పేసి చెప్పుకున్నాను. మురిపముతో నా స్వామివి నీవని ముందుగా తెలిపితి రామ అంటాడు. శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామ, కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుకు రామ. నువ్వే అందరినీ పోషిస్తావు కదా, నన్ను కాదు అందరినీ పోషించేది నువ్వే, అందరికీ తిండి గుడ్డ ఇచ్చేది నువ్వే, అందుకని నన్ను కూడా కరుణతో చూడు అంటాడు.
మురిపముతో నా స్వామివి నీవని ముందుగా తెలిపితే రామ మరువకైకని అభిమానముంచు నీ మరుగు జోచితిని రామ. అందరికన్నా ముందర నీకే చెప్పాను, ఎందుకంటే అక్కన్న మా కబురు పెట్టా కదా ప్రమాదంలో ఉంది సుమా నువ్వు అని. నీకే చెప్పాను ముందర, ఏదో ప్రమాదం వస్తోందని నీకు చెప్పాను, మురిపమ్మగా నీకే చెప్పాను, నువ్వు చూసుకుంటావులే అని ముందరకు చెప్పాను. చూడు ఇలా అవుతుంది అని నీ మరుగు జొచ్చితిని అంటాడు. ఏదైనా పొరపాటు చేసినప్పుడు చంటి పిల్లలు ఏం చేస్తారు, పిల్లలు చంటి పిల్లలు అంటే మరీ వాళ్ళు కాదు, 3 ఏళ్ళ మంది 4 ఏళ్ళ వాళ్ళు తల్లి వెనకాల వెళ్ళిపోయి కుంగు వెనకాల దాక్కుంటూ ఉంటారు. వాడు వచ్చి ఎవడన్నా కొట్టడానికి వస్తే మీ పిల్లాడు ఇలా చేశాడండి అని చెప్పడానికి వస్తే వీడు వెంటనే తల్లి వెనకాల కొంగు దక్కుంటుంటాడు. అది పట్టుకొచ్చి చెప్పాడు, నేను నీకు ముందర నీకే చెప్పాను, మురిపముగా చెప్పాను, ఎందుకంటే నీ దగ్గర నాకు చనువు ఉంది కదా కొంచెం, నేను మరి ఇవన్నీ చేయించాను కదా నీకు, అందుకని చెప్పేసి ముందర నీకే చెప్తున్నాను, నీ మరుగు జొచ్చిత్రి నీ వెనకాల ఉన్నాను కొంచెం చూడు అంటాడు. వాసవనుత రామదాశ పోషక వందనమయోధ్య రామ దాసార్చితమా కభయము సంగవే దాసరథి రఘురామ. అలాని ఇది ఇంకా ప్రమాదంలో ఉన్నప్పుడు పాడిన పాటలు కాబట్టి తన కష్టాలని మొట్టమొదటి విన్నవించుకున్నాడు. తర్వాత కొంచెం కొంచెం ప్రమాదంలో ఉందని తెలిసింది అతనికి. తెలిసి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన. నిన్నంత చెప్పాను కదా, నువ్వేమన్నా నాతో మాట్లాడావా, నాకేమైనా ఊహని మాట్లాడడం అంటే నాకేమైనా ఊహ అందించావా నువ్వు, అలా కూర్చుని రాయిలాగా వింటున్నావు నేను చెప్పినవన్నీ కూడా. ఏమిటిది మాట్లాడచ్చు కదా, నువ్వేమైనా నాకు ఊహ అందించచ్చు కదా, నువ్వు నేను ఏం చెయ్యాలో నాకు చెప్పచ్చు కదా నువ్వు అని. పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని స్వామి. ఎప్పుడు కలలో కూడా నీ మాటనే మర్చిపోను కదా, మరి ఏమిటి చెప్పుది. ఎంత వేడినా గాని కుంటైన దయరాదు పంతమూసేయని నెంతటి వాడను తండ్రి. నాతో పంతం ఏమిటి, నువ్వు చూసే దేవుడివి, నేను మామూలు మనిషి, నాకు నీకు పంతం ఉండాలి కదా, ఇద్దరి మధ్య ఆట ఆడుతున్నా ఒక పోటీ పెట్టుకున్నా సమానత్వంగా ఉండాలి, కానీ నువ్వెక్కడి వాడివి నేనెక్కడ నేనే. శరణాగత్రాణ బిరుదాంకితుడవు గాదా కరుణించు భద్రాచల వరరామదాస పోష. ఇవన్నీ కూడా అతను భక్తితోటే పాడుతున్నాడు. భారములన్నిటికీ నీవే కలవడని నిర్భయుడు అయి ఉన్నాను రామ అంటాడు. నీ మీద భారం వేసేసాను, నేనేమీ పెట్టుకోలేదు, దారి తప్పక నీవు దరి చేర్చదవని ధైర్యము తోచినది రామ అంటాడు. నువ్వు ఎలాగో నాకు రక్షిస్తావు అని చెప్పేసి నాకు కొంచెం అభయం ఉంది, నాకు కొంచెం నమ్మకం ఉంది అని చెప్పేసేసి ఇవన్నీ కూడా దేవాలయ ఉద్ధరణ తర్వాత వచ్చిన పాటలు. ఏడనున్నాడో భద్రాద్రి వాసుడు, అసలు ఉన్నావా, అసలు కనబడుతున్నావా, అసలు అసలు నిజంగా నేను ఎన్నాళ్ళు నిన్ను దేవుడు అనుకుని చేశాను కదా ఇవన్నీ, నువ్వు అసలు ఉన్నావా నువ్వు అసలు అని మళ్ళీ ఒక అనుమానం. గజేంద్రుని కీడు బాపిన స్వామి, పాంచాలికి వలువలిచ్చిన తండ్రి, అక్షయములిచ్చి ధర్మసుతిని రక్షించిన నవనీత చోరుడు. వీళ్ళందరికీ మరి కాపలా కాసావు కదా, పాంచాలికి ఏడుస్తున్నప్పుడు చీరలవి ఇచ్చావు కదా, ధర్మరాజు కొమ్మను ఇంతమంది ముళ్ళు వచ్చేస్తే అక్షయపాత్రని ఇచ్చావు కదా, మరి గజేంద్రుడి సంగతి సరే సరే, గజేంద్రుడికి వెళ్ళి స్వయంగా నువ్వే వెళ్ళి చక్రం వేసి ఆ మొసల్ని చంపావు కదా, మరి ఇలాగే ఎప్పుడో అప్పుడు నువ్వు ఓ సమయంలో వచ్చి నన్ను రక్షిస్తావు కదా, మరి ఎక్కడున్నావు అసలు, నా గురించి నువ్వేమిటనుకుంటున్నావు అని చెప్పాడు. పామరుడను జడుడను తామసుడను నేను వర్జితంబగు నరపశువును మొదలు పెట్టాడు. నేను ఇంత దుర్మార్గుణ్ణి రూష్యుణ్ణి, నేను చేసిన తప్పులు పాపాలు మామూలుగా లేవు, కానీ నన్ను కరుణించి, ఎందుకంటే పాపం అభంశుభం తెలియని చిన్న పిల్లాడు ఉన్నాడు, నాకు భార్య ఉంది, నేను ఎంతైనా సరే నువ్వు కొంచెం కరగాలి, నువ్వు నన్ను రక్షించాలి అని విన్నవించుకుంటున్నాడు. అప్పటికేమిటంటే ఇంకా ఇతన్ని బంధించడానికి రాలేదు,
అందుకని అతని సాహిత్యం అంతా గమనించినప్పుడు, ఆ కీర్తనలన్నిట్లోనూ వాటి ఆర్ద్రత, వాటి సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఇది దేవాలయ ఉద్ధరణకు ముందు రాసిన కీర్తనలు, దేవాలయ ఉద్ధరణ తర్వాత రాసిన కీర్తనలు, తర్వాత చెరసాలలో రాసిన కీర్తనలు, చెరసాలలో మరీ బాధ ఎక్కువైపోయినప్పుడు రాసిన కీర్తనలు, వీటినన్నిటిని నేను విడగొట్టుకున్నా. విడగొట్టుకున్నప్పుడు మనకి ఈ సాహిత్యం అంతా బయటపడుతుంది. ఒక 200 కీర్తనల దాకా మనకి లభ్యమవుతున్నాయి ఇప్పుడు. అనేక వేల కీర్తనలు రాసాడు ఆయన రామదాసు. నిల్చుంటే పాట, కూర్చుంటే పాట రాసాడతను. మరి కానీ అన్నీ కూడా మళ్ళీ నేను మర్చిపోతానేమో అని కాగితం మీద రాసుకొని కూర్చోలేడు కదా! అప్పటికప్పుడు ఆసువుగా ఏవొస్తే అది రాసేసాడు. అలాగే ఎన్ని వేల కీర్తనలు రాసినా ఆఖరికి మనకి దొరికినవి మాత్రం ఒక 200 కీర్తనలు దొరికాయి. అవి కూడా ఎలా దొరికాయి? మౌఖికంగా. ఎవరు రాసి పెట్టలేదు. అన్నమాచార్య కీర్తనలు రాగి రేకుల మీద రాసి పెట్టేశారు. కానీ రామదాసు కీర్తనలు ఎవరు రాసి పెట్టలేదు. కానీ భజన సాంప్రదాయం సాయంకాలం దీపం పెట్టుకుని దీపం సెమ్ము అంటారు. దీపం సెమ్ము పెట్టుకుని పాడిన ఈ భజన సాంప్రదాయం కీర్తనలన్నీ కూడా ఈ జనాల మందర బాగా వ్యాప్తి చెందడం వల్ల జనాలకి ఇవి బాగా అలవాటైపోయాయి. సరే వాళ్ళు పాడుతుంటే వాళ్ళతో వెనకాల ఇంకొకళ్ళు. సరే ఈ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు భజన కార్యక్రమానికి ఈ ఊరు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళు కూడా మొదలు పెడతారు కదా భజన కార్యక్రమం. అలాగే ఆ ఊర్లో కూడా నేర్చుకుంటారు. అలాగే అన్ని ఊళ్ళకి ప్రచారం అయ్యాయి. ఆఖరికి అడవుల్లో కూడా వెళ్ళిపోయాయి ఈ పాటలు. అంత అందుకనే రామదాసుకి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే రామదాసు దగ్గర అంత సాహిత్యం అంతా ఒక మలుపు తిరిగిపోయింది. కానీ అతని వ్యక్తిత్వం కూడా అంతే. వ్యక్తిత్వానికి తగ్గ సాహిత్యం. ఇంత మలుపు తిరిగింది. తర్వాత ఆశ్చర్యంగా ఎవరు రాసి పెట్టకుండా మౌఖికంగా నిలబడిపోయింది అతని సాహిత్యం. 400 సంవత్సరాలైనా కూడా అది మౌఖికంగానే నిలబడింది. 200 కీర్తనలు ఇప్పుడు మాత్రమే ఇప్పుడు మనకి లభ్యమవుతున్నాయి. ఇంతటి సాహిత్యాన్ని మనం గమనిస్తే గనక కొన్ని రకాలుగా మనం వాటిని విడగొట్టుకోవచ్చు. ఆ రకంగా నేను విడగొట్టింది అంతే. ఇంకితను 6 లక్షలు కట్టలేడు. ఇతన్ని మరి ప్రభుత్వానికి వ్యతిరేకిగా, రాజద్రోహిగా ఇతనికి తీసుకెళ్ళిపోయి అతన్ని కారాగారంలో పెట్టారు. ఆ కారాగారంలో పెట్టినప్పుడు సరే ముందు ముందు కొంచెం ఇంకా వస్తాడు దేవుడు రక్షిస్తాడు అన్న భావాలైతే ఉంటాయి కానీ, అవి మెల్లి మెల్లిగా తగ్గిపోయి అక్కడ అనేక చిత్రవధలకి లొంగిపోయినప్పుడు రామదాసు రకరకాల చిత్రవధలు, రకరకాల బాధలు ఈ వేళ్ళన్నీ కూడా చిడతల్లో పెట్టి నొక్కేస్తూ ఉంటారన్నమాట. కొరడాలు పెట్టి కొట్టేస్తూ ఉంటారు. అయ్యో! కొట్టాడని చెప్పి చూసుకోవడానికి కూడా చేతులు కట్టేసి ఉంటాయి. కాళ్ళు కట్టేసి ఉంటాయి తప్పించుకోవడం. మరి రాజద్రోహానికి మరి అలాగే కదా శిక్షలు వేస్తారు. ఇవన్నీ ఇస్తూ ఉంటే అతనికి ఒక రకంగా విసుగొచ్చేసింది ఒక్క సమయంలో. అలా కొట్టి, కొట్టి, కొట్టి తీసుకెళ్ళి అతన్ని మళ్ళీ జైల్లో పడేసేవారు. ఆ జైల్లో పడేసినప్పుడు ఏమిటిది అసలు నా బతుకేమిటి ఇలా తయారైంది అని. అప్పుడు అలాంటప్పుడు వచ్చిన ఉద్రేకమైన కీర్తనలు వేరు. ఆ రకమైన ఉద్రేక కీర్తనలు తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.